వీసా స్లాట్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి అమెరికాకి వెళ్ళాలనుకుంటున్న భారతీయులకి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. విద్య, ఉద్యోగం, పర్యాటకం కోసం అమెరికా వెళ్ళేందుకు అమెరికా నుంచి ఇండియాకి వచ్చి వీసా స్టాంపింగ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి వెసులుబాటు లభించింది. గత కొన్ని రోజులుగా వచ్చే ఏడాది 2027 వరకు వీసా స్లాట్లు అందుబాటులో లేక ఇబ్బందులు పడిన వాళ్ళకి తదుపరి స్లాట్ల వెయిటింగ్ సమయం తగ్గింది. విద్య, ఉపాధి, డిపెండెంట్ వీసా స్లాట్లు నెల నుంచి 3 నెలల వ్యవధిలో లభిస్తున్నట్టు అమెరికా విభాగ గ్లోబల్ వీసా స్టేటస్ సమాచారం చెప్తోంది. అయితే పర్యాటక వీసాలు అయినటువంటి B1, B2 కొన్ని నగరాల్లో 3 నెలల నుంచి 9 నెలల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం నవంబర్ వరకు స్లాట్లు అందుబాటులోకి వచ్చినాయి. వీసా స్లాట్లు బుక్ చేసుకున్న వారికి ఆలోగా ఫింగర్ ప్రింట్స్, వీసా ఎంట్రీ లభించే అవకాశాలు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా అమెరికా వీసా స్టాంపింగ్ అపాయింట్మెంట్లు దొరక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అమెరికా వెళ్ళేందుకు అక్కడి నుంచి వచ్చి స్టాంపింగ్ కోసం గతంలోనే స్లాట్లు బుక్ చేసుకున్నా అవన్నీ 3 నుంచి 6 నెలల కాలానికి రీషెడ్యూల్ అయ్యి కొత్తగా ఎవరైనా అమెరికా నుంచి స్టాంపింగ్ కోసం రావాలన్నా 2027 వరకు వీసా స్లాట్ లేకుండా సమాచారం కనిపించింది. H1B వీసా మీద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఆ వీసా గడువు ముగిసిన తర్వాత రెన్యువల్ చేయించుకోవాలి. ఇలా రెన్యువల్ చేయించిన తర్వాత భారత్కు వచ్చినప్పుడు స్టాంపింగ్ తప్పనిసరి. భారత్కు వచ్చిన H1B, H4 వీసాదారులు స్టాంపింగ్ అనంతరం తిరిగి వెళ్లేందుకు స్లాట్ లభించక ఇబ్బందులు పడ్డారు. పిల్లల్ని అమెరికాలో వదిలిపెట్టి వచ్చిన వాళ్ళకి కష్టాలు తప్పలేదు. వివాహాలు నిశ్చయమైన యువకులు భారత్కి రాలేక ఇక్కడికి వచ్చి వివాహాలు చేసుకున్న డిపెండెంట్ వీసాలు అందుబాటులో లేకపోవడంతో కొందరు ముహూర్తాలు వాయిదా వేసుకున్నారు. ఏడాది మార్చిలో పరిశీలించిన 2027 వరకు H కేటగిరీ వీసాలు అందుబాటులో లేవని సమాచారం వచ్చింది. తాజాగా నెలవారీకి ఇచ్చే గ్లోబల్ వీసా స్టేటస్ డేటా ప్రకారం ప్రస్తుత వీసాలు అందుబాటులోకి వచ్చినాయి.